దేవనామానికి స్తోత్రాలు. అలాగే వేదికను అలంకరించిన దైవ సేవకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పేరు పేరున హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ యొక్క కృతజ్ఞత కుటుంబ ఆశీర్వాద కూడికలో ఏకీవించిన సంఘ బిడ్డలు, గ్రామ ప్రజలు, పెద్దలు, చిన్నలు, ఆత్మీయ సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనాలండి. నిజంగా రఫా గారు ఇంక చూస్తుంటే నాకు చాలా ఆత్మీయ ఆనందంలో కొంచెం ఆనంద బాష్పాలతో నాకు మనోవేదన కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభులు వారిని నమ్మిన వారిని ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సర్వశక్తి గల దేవాది దేవుడు. ఆయన నిజమే. ఆయన ప్రేమను ఇప్పుడు నేను వర్ణించాలంటే సమయం లేదు కాబట్టి దేవుడు మరొక్కసారి మనమందరూ కూడా కూడి ఏకీభించి ఆరాధన పాల్గొనే భాగ్యాన్ని ఇవ్వాలని దేవుని పేరు కోరుకుంటున్నాను. నిజంగా ఈ అద్భుతమైన సమయాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి ఒకసారి చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. చక్కగా స్తోత్రం ఏకీభించాలి. బిగ్గరగా సజీవులుగా ఆయన మిమ్మల్ని స్తుతించేది నా తండ్రి. మా ప్రాణులు నేను స్తుతించిన అని దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో నీ అంధకార పరిశుద్ధాత్మ దేవుడు మీకే స్తోత్రాలు. గలిబిల ఆత్మలు అయ్యా చిక్కుముడులు పెట్టి గలిబిల ఆత్మలు ఇక ఎన్నో శిలంగస్తులు ఎన్నో గలిబిలను చేస్తున్న ఆత్మలు విడిపెడతారు కావాలి. సంఘము ప్రార్థించగా సరసాల పునాదులు కదిలినవి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రాలు. హల్లెలూయా. చప్పట్లు హృదయపూర్వకంగా చప్పట్లు హృదయపూర్వకంగా స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తుతి. బిగ్గరగా శక్తి లోపం లేకుండా నీ శక్తి లోపం లేకుండా శక్తికి మించి ఆయన ఆరాధించు. ఆయన మహిమ పొందుకుంటావు. ఆయన ప్రభావం చూస్తావు. ఆయన మహిమ చూస్తావు. ఇప్పుడే హల్లెలూయా. చిన్న వేదన ఆత్మల భారం కలిగి నీవు ఉండాలి. సంఘములో సంఘ కాపురమైన నువ్వు, ఒక సంఘ విశ్వాసిలాగా ఉన్న నీవు, సంఘ పరిచర్యలో ఉన్న నీవు, సేవకులతో నేను పరిచయం వస్తున్న నీవు ఒక్కసారి భారం కలిగి ఎప్పుడైనా మోకరించిన ఆయన తండ్రి మా సేవకులు ఆయన బయటికి వెళ్ళిన లోనికి వచ్చిన ఆయన ఆశీర్వదింపబడాలయ్యా. వారిని బలంగా వాడుకోలే తండ్రి. ప్రభువా యేసు రాజా మీకే స్తోత్రాలయ్యా. దేవాది దేవునికి నీకు నాకు మధ్యలో వారిది సేవకులేనమ్మా, సేవకులే. ఆయన అద్భుత శక్తిని మహిమను తెలియపరిచేది సేవకులే. నీకు మార్గాన్ని చూపించేది తెలియపరిచేది సేవకులే. యేసయ్యను నీకు పరిచర్య చేసేది ఈ సేవకులే. ఆనాడు మోషే ఒక్కసారి నువ్వు ప్రకృతి తప్పుకో నన్ను విసిగించేస్తానన్నావుగా. మోషే అప్పుడు అన్నారు సేవకులైన మోషే, తండ్రి జీవ గ్రంథంలో నా పేరైనా తీసేసినా పర్లేదు కానీ నా తండ్రి నీ స్వాస్థ్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభువా వారిని నశించి చేయవద్దు. ఐగుప్తు నుంచి విడిపించింది ఎందుకేనా అని లోకులు సమాజం అనుకుంటారేమో నాయన. మీ నామానికి అవమానం జరుగుతుందేమో నాయన.
ఒక్కసారి క్షమించని. ఇదిగో ఈ సేవకులేనమ్మ, ఏదికపై నిలబడిన సేవకులే నీ కొరకు నా కొరకు ఉపవాసాలు మోకరించి మోకాళ్ళు కాయలు కాసేలాగా భార్య బిడ్డలను కూడా వదిలేసి ఎక్కడికో పరిచయం కోసం వెళుతున్నప్పుడు నీ కుటుంబం నా కుటుంబం వర్ధిల్లాలని, నీ పిల్లలు క్షేమంగా ఉండాలనే కదమ్మా భారం కలిగి ఎప్పుడైనా ప్రార్థించావా? ఎప్పుడైనా భారం కలిగి ప్రార్థించావా? ఆనాడు పౌలును శీలలు ఆయన బంధింపబడినప్పుడు సంఘం ప్రార్థించిందని నీకు పరిశుద్ధ గ్రంథంలో లేఖలలో పరిచయం చేసింది ఎందుకు? ఒక్కసారి చేతులు జోడించు సహోదరి సహోదరుడా. ప్రతి ఒక్కరు దేవుని దృష్టికి అందరూ సమానులే, అందరూ సహోదరి సహోదరులే అని లేఖనాలు సెలవిచ్చింది. ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి, నా తండ్రి ప్రభువా, నీ సమయం నాయన రాకడ సమయం అతి సమీపంలో ఉంది నా తండ్రి ప్రభువా. ఒక్కసారి చేతులు జోడించి ఎవరైనా సరే చేతులు జోడించాలి దేవుని సన్నిధానంలో. ఆయన రోషము గల దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు, ఆకాశాల చాలా పట్టుచాల దేవాది దేవుడు ఆయన. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన కదిలించగలడు ఎవడు? ఆయన రోషము గల దేవుడు, ఆయన ఉగ్రత ఒక్క ఆరక్షణమే ఉంటుంది. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీకే స్తోత్రాలు. వ్యాధులలో, బాధలలో, సమస్యలలో, కరోనా వచ్చి వ్యాధులలో నీకంటే చిన్నవారు, నీకంటే పెద్దవారు, అందమైన వారు, ధనికులు ఎన్నో వేలలో లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకలేదు. నీవు నేను బ్రతికున్నావంటే అయ్యా నా యందు మీ ప్రణాళిక ఏమోంది నా తండ్రి. సేవకులతో నేను నడవాలా నా తండ్రి. సేవకులతో పడిన ఆయన నేను పరిచర్లో ఉండాలా నాయన. వారితో పాటు వారితో నడవాలా నా తండ్రి ప్రభువా. అయ్యా మందిరంలో నేను శుభ్రం చేసే పరిచర్య ఒక్కసారి గ్రహించుకో. ఏదో లోపం నీ గుండెలో భారంగా ఉంటుంది, ఏదో లోపం నీ గుండెలంతా కూడా గుండెల్లో భారం కలిగి వచ్చావు సహోదరి సహోదరుడా. ఇదిగో ఈ రాత్రి సమయంలో నీ బంధకాలని యేసు నామములో తెగబడిగా నీకు సమాధానం పొందుకొని ఈ మన సన్నిధిలో నుంచి బయటికి వెళ్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం. ఆరాధన కొద్ది చెప్పి కంగారేం లేదు. ఒక్కసారి నన్ను నేను పరీక్షించుకోవడానికి విలువైన సమయాన్ని దేవాది దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఎక్కడో దూర ప్రాంతం ఉండవలసిన మేము జిల్లాలు దాటిన తండ్రి ప్రభువా, ఎన్నో గ్రామాలు దాటి ఇక్కడ రావడానికి గల కారణం ఓ సహోదరి సహోదరుడా, ఇంకా నీ గుండె బండ మారిపోయి ఉందేమో, మృదువైన మాంసము గల గుండెలు నేను ఇస్తున్నాను సహోదరి సహోదరుడా. ఇప్పటికైనా రోజు తెరువులను అడుగు. సమయం కొద్దిగానే ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొంది దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు, అన్నావలే కుమ్మరించు. నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ భర్త మారుతాడు. నీ సన్నిధిలో అయిన పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రాలు. హల్లెలూయా. అపోస్తులను నూతన నిబంధన అపోస్తులను నీకు నాకు పరిచర్యం చేసింది నీకు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఓ సహోదరి సహోదరుడా. ఒక తోమా, స్తెఫను, పౌలు, శీలలు, పేతురు ఎలాగనైనా పరిచర్యలో నాయన సంఘాలు కట్టబడినవో నా తండ్రి. భారము కలిగిన ఆయన 100 గొర్రెలో ఉన్న నా తండ్రి, ఒక్క గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసం నేను ప్రయాసపడతా, మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. అయ్యా 5 తలంతులు నేను ఇదిగో మీ రాకడి నిమిత్తం బలామశు దాసుడా అనిపించుకుంటాను నా తండ్రి ప్రభువా. అయ్యా దినముల చెడ్డ మీ సమయం కొద్దిగానే ఉందని అపవాది వాడి విలయ తాండవం చేస్తున్నాడు. సంఘంలోనే వాడు వేలుబడి చేస్తున్నాడు. సంఘంలోనే నీకు నాకు మధ్యలోనే చిన్న వివాదమే, చిన్నదే. అది నువ్వు ఒక్కసారి నా సహోదరుడే కదా, నా ఆత్మీయ సహోదరే కదా, నన్నందు కదా, మేమందరం ఒక కుటుంబమే కదా, ఎందుకు నేను అలా అనుకోవాలి? ఆ దేవాది దేవుడు ఇదిగో నేను చేసిన మాట వల్ల, నేను చేసిన పని వల్ల ఒకవేళ నా తోటి సహోదరి కోపం వచ్చిందేమో నాయన, అయ్యా నన్ను క్షమించు, అయ్యా మన్నించు దేవా అని ఒక్కసారి ప్రార్థన చేస్తే, ఒక్క నిమిషంలో వచ్చి ప్రార్థన చేస్తే సరిపోదా? ఎందుకు భేదాలు? ఆయన నామానికి అవమానకరంగా ఉండొద్దు సహోదరి సహోదరుడా. నీకోసం నా కోసమే కదా ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చేది.
పరలోకమందునిచ్చు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవాది దేవతలతో ఇదిగో ఎవరు సమీపించని తేజస్సులో నివసించే దేవాది దేవుడు ఆయన మాదిరి చూపించడానికి భూమి మీదకి వచ్చాడు. ఏది సంఘంలో నీ మాదిరి, సమాజంలో నీ మాదిరి ఒక్కసారి గ్రహించుకో సహోదరి సహోదరుడా. హల్లెలూయా హల్లెలూయా. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు. ఆయన ఎంతో భారము కలిగి దేవాది దేవుడు ఎంతో దుఃఖపడుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సహోదరి సహోదరి ఒక్కసారి చేతులు జోడించి చిన్న చరణంతో ఆరాధనలోకి వెళ్దాం. నిజంగా వ్యాధి బాధలలో సమస్యలలో యోబుని లాజరును మనకి పరిచయం చేసింది జీవగ్రంథంలో. ఆయన శరీరాన్ని చూడరు, ఆత్మతోనే. ధనవంతుడు లేపడినప్పుడు నరకానికి వెళ్ళాడు. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు తీసుకెళ్ళిన. నీ శరీరాన్ని నీ అందాన్ని అతిశయించుకో వద్దు, అది ఇక్కడికే ఉంటుంది. దేవాది దేవుడు నీవు నల్లవాడా తెల్లవాడవా పొట్టువాడని కాదు, కానీ హృదయ శుద్ధి గలవారు ధన్యుడు ఆయన దేవుని చూస్తారని మాట్లాడిన దేవుడు. నీ హృదయం కావాలి ఆయనకి, నీ హృదయం కావాలి. ఒకవేళ పక్కవారు ఏమని అనుకుంటే వద్దు, వారితో నీకేం వద్దు. వారు ఈ రోజు నిన్ను పొగిడి రేపటి రోజు లేదా మళ్ళీ విమర్శించేవారు వద్దు. నా తండ్రి ఇదిగో దేవాది దేవుడు లేఖనంలో చెప్పినవి మంచం మీద పడుకున్నప్పుడు ఒకరే ఎత్తబడతారు, పొలంలో చేయబడి పని చేస్తున్నప్పుడు ఒకళ్ళే ఎత్తబడతారు, తిరగలు చూస్తున్నప్పుడు ఒకళ్ళే ఎత్తబడుతున్నారు. అంటే నా తండ్రి ఎత్తబడి గ్రూపులో నేను ఉన్నానా అని ఒక్కసారి పరీక్షించుకో సహోదరి సహోదరుడా. ఎన్నో వ్యాధులలో సమస్యలు మరణం అనేది నీకు నాకు ఎటు నుంచో వస్తుందో, కానీ ఈ మరణ ముగింపు దేవునికి నీతిమంతులుగా ఉన్నామా, యథార్థవంతులుగా ఉన్నామా, ఎత్తబడి గ్రూపులో ఉన్నామా, ఎడవైన బుద్ధి లేని కలిగిగా ఉన్నామా అని ఒక్కసారి పరీక్షించుకో. ఇదిగో ఈ సమయాన్ని నీకు దేవుడు ఇచ్చాడు. ఒక్కసారి ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. రెండు చేతులు జోడించి దేవుని సన్నిధానంలో ఆయన అబ్రహాము ఇస్సాకుని తీసుకెళ్ళినప్పుడు తండ్రి అని అడిగాడు తప్ప నేను ఎందుకు అని మాట ఎదిరించి సమాధానం చెప్పలేదు. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. చప్పట్లు పడ్డ దేవుడు కూడా రెండు చేతులు జోడించి నిజంగా హృదయాన్ని అప్పచెప్పు దేవునికి. ఆయనే ఏళ్తాడు. ఒకవేళ నువ్వు నీ తలంపులను కళ్ళను నేత్రాశ జీవడంబునికి నుంచి నువ్వు విడుదల కాలేకపోతున్నావేమో నా తండ్రి నన్ను ఏలుమని నీ హృదయాన్ని అప్పచెప్పు. ఈ రోజున నీవు గొప్ప మహిమని ఎలుగును దేవుని సన్నిధానంలో చూస్తున్నావు. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ శరణం, చరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. చివరిగా ఇదిగో బిగ్గరగా నోరు తెరవాలి, స్వరాలు ఎత్తాలి. ఓ సహోదరి గారా, ఈ సిగ్గు మొహమాటంలోనే మనం ఆత్మీయ జీవితాన్ని వెనకంచి కోల్పోతున్నామమ్మా. దేవాది దేవుడు మరి శరీరధారికి వచ్చి సిలువ మీద కొడుతున్నప్పుడు నా తండ్రి ప్రభువా ఉమ్ము వేసి చంపు దెబ్బలు కొట్టి ఆయన శరీరం అంతా చీల్చినప్పుడు తండ్రి వీరు ఏమి చేస్తున్నావు, వీరు క్షమించని ఒక్క మాట కానీ నాయన దేవా ఒక్కసారి నీ దేవదూతలు పంపినప్పుడు ఒక రాత్రి 185,000 మంది నిర్మూల చేసిన దేవదూత సమయం కలిగిన దేవాది దేవుడు అద్వితీయ దేవాది దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు తన బిడ్డ కోసం ఒక్క దేవదూత చాలు భూమిని అంతా నశింపు చేయడానికి. కానీ యేసయ్య అన్నాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు తెలియదు కానీ క్షమించమన్నారు. మరి నీ తోటి సహోదరుడి, నీ కుటుంబంలో నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను అయ్యా వీరు క్షమించని ఒక్కసారి మాట్లాడితే చాలు నువ్వు ఆయన మహిమ చూస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఒక స్తెపను ఇక్కడ ఉన్న సేవకులు, సేవకురాండ్లను, విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా ఒక స్తెపను
పౌలు, శీలలు, పేతురు వారందరూ, తోమ కూడా ఒక్కసారి వారిని మనకి పరిచర్య చేసింది. ఎందుకంటే పరిచర్యం చేసింది ఒకసారి జ్ఞాపం చేసుకో. నీ శరీరం నలగబట్టి ఉపవాసముతోనే సమస్తము సాధ్యము. పరిశుద్ధాత్మ దేవుడా మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఆనాడు యోహాను ద్వారా బాప్తిస్మం పొందుకుని యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములకు కొనుబడిపోయి 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ఆత్మపూర్ణమైనప్పుడు ఆయన ప్రకటించారు సువార్తను. అప్పుడు దెయ్యాలు గడగడ గడగడ గడలాడిపోయినవి, దెయ్యాలు గడగడలాడిపోయినవి. నీ మీద తిరుగుబడి చేస్తున్న సంఘములో వ్యతిరేకతలన్నీ యేసు నామములో ఇప్పుడే కొట్టివేయబడుతున్నాయి. అది ఆత్మతోనే, ఉపవాసముతోనే సాధ్యము. ఉపవాసముతోనే. ఇదిగో నేను అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడిని. నేను నీ పక్షాన నిలబడి ఉన్నాను. నీకు భయమే సేవకుడా, నడుము కట్టుకో, నడుము లే. నీకు శక్తికి మించిన పరిచర్య ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు చప్పట్లు. నమ్మితే ఆయన మహిమ చూస్తావు. నమ్మితే వా సేవకుడా లెగు, లెగు. నీ శక్తికి మించిన పరిచర్య ఉంది. లెగు, నడుము కట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. తలకై తెగబడిపోయి నో. నా దేవుడి కోసం బ్రతుకుని క్రీస్తైతే చావైతే మేలే. నా సంఘం కోసం ఇదిగో తండ్రి నా పక్షాన ఉన్నాడు సైనికుల అధిపతినైన దేవాది దేవుడు. నా పక్షాన ఉన్నాడు దేవాది దేవుడు. ఆయన నాకు భయమేలా, నాకు దిగిలేలా, నా చింతేలా ఆయన. ఇదిగో నా సంఘం కోసం, నా కుటుంబం కోసం సమస్య నా చింత నీ మీద వేస్తున్నారు. ఇదిగో నేను నడుము కట్టుకొని ముందుకు సాగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగ చప్పట్లు. అదిగో అపవాది వాడు కళ్ళు మూసుకొని అడిగో వెనక్కి పారిపోతున్నాడు. అదిగో వెనక్కి పారిపోతున్నాడు వాడు. ఎస్ ఎస్. అగ్ని జ్వాలల వంటి నేత్రములు దేవాది దేవుడు ఇదిగో చూచుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రగలపోవాలి, అగ్ని వల్ల రగించిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు ఆపుకు సహోదరి, సహోదరుడా. ఇదిగో నువ్వు వచ్చి ఖాళీగా వాడు కాదు, కానీ ఈ కుటుంబానికి దీవెన, ఈ పరిచయం బలపరచబడాలి, నీ కుటుంబం అభివృద్ధి పొందాలి. చప్పట్లు చప్పట్లు హృదయపూర్వకంగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వద్దు, సంఘము ప్రార్థించాలి. సంఘము కలిసి కట్టుకొని, సంఘము కలిసి కట్టుకొని ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడే మీకే స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు మూసుకుని హృదయపూర్వక. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఒక్క రాత్రిలోని 185 మందిని సైన్యములు నిర్మూలన చేసిన సైన్యములకు అధిపతిని యెహోవా దేవుడు. నీ పరిచయంలో ఆటంకాలు కూడా నీకు ఏమి చేయలేవు. నిలబడు, నిలబడి చూడు. అన్నది నేను నీ వెనక, నేను నడిపించేది